దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నువ్వు ఎంత కష్టపడినా ఆ శ్రమని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు నీ శ్రమను గుర్తిస్తూ ఉన్నాడు. మనుషులు నువ్వు చేస్తున్న పనిని బట్టి నీ యొక్క విలువను వాళ్ళు కొలుస్తూ ఉంటారు. నీ జీతాన్ని బట్టి నీకు విలువిస్తారు, నీ స్థానాన్ని బట్టి వాళ్ళు గౌరవిస్తారు. కానీ దేవుడు అలా కాదండి. మన జీతాన్ని కానీ, చేస్తున్న ఉద్యోగాన్ని కానీ, మన స్థాయిని కానీ దేవుడు చూడరు. కానీ మనము ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాము, ఎంత యథార్థంగా పనిచేస్తున్నాము అన్నది దేవుడు చూస్తారు. అంతేకాకుండా మనం ఎంత అలసిపోయామో దేవుడు చూస్తారు. మనుషులు మన యొక్క శ్రమని చూడకపోయినా, గుర్తించకపోయినా దేవుడు మన శ్రమని గుర్తిస్తున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. సామెతలు 22వ అధ్యాయము 29వ వచనము. తన పనిలో నిపుణత గలవానిని చూచితవా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట. తన పనిలో నిపుణత గలవాడు రాజుల ఎదుటనే నిలుచును. ఆమేన్. ఎవరండి? తన పనిలో నిపుణత గలవాడు అంటే తన పనిలో ఎంత యథార్థముగా, ఎంత మనస్సు పెట్టి, ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో వానిని రాజుల ఎదుటనే నిలబెడుతున్నారండి. అల్పులైన వారి ఎదుట కాదు, చిన్నవారి ఎదుట కాదు, ఉన్నత అధికారుల ఎదుట. నువ్వు ఈరోజు యథార్థముగా కష్టపడి ఎంతో శ్రమపడి పనిచేస్తూ ఉండగా మనుషులు గుర్తించకపోవచ్చు. ఒకవేళ కొంచెం మంది మనుషులు వాళ్ళు కష్టపడి పని చేసినప్పటికీ కూడా కష్టపడి పని చేస్తున్న వాళ్ళని చూసి హేళనగా మాట్లాడతారండి. కానీ మన కష్టం ఏమిటో, మనం ఎలా పని చేస్తున్నామో అన్నది దేవుడు చూసి దీవించి ఆశీర్వదించి వాళ్ళని రాజుల ఎదుటనే నిలబెడుతున్నారు. నేను చేస్తున్న పని నా చుట్టుపక్కల వాళ్ళు గుర్తించట్లేదు, ఇంకా పైనున్న అధికారులకి ఏం తెలుస్తుంది అనుకోవచ్చు. కానీ మనం యథార్థంగా పని చేస్తున్నప్పుడు అది దేవుడు చూస్తారు. అది దేవుడు ఉన్నత అధికారిగా మనసు కలిగించి ఎవరైతే పనిలో నిపుణత కలిగి యథార్థత కలిగి పనిచేస్తున్నారో వాళ్ళని దేవుడు రాజుల ఎదుట, ఉన్నత అధికారుల ఎదుటనే నిలబెట్టబోతున్నారండి. దేవుడు నిర్ణయించిన నీ విలువని, నా విలువని ఎవ్వరూ మార్చలేరు, తగ్గించలేరు. దేవుడు మన యథార్థతని చూస్తున్నారు. మనము మనుషుల కోసం పని చేయొద్దు, కానీ దేవుని మహిమ కొరకు పని చేద్దామండి. ఒకవేళ మనుషుల మాటలతో కృంగదీసిన నిరుత్సాహపడొద్దు, కానీ దేవుడు గుర్తిస్తారు అన్న విశ్వాసంతో పని చేద్దామండి. దేవుడిచ్చే దేవుల ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తల్లి ఇచ్చిన వాగ్దానం నా అమ్మ జీవితాలు నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయం కలుగునుగాక. ఎవరి బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహం కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.